ఏపీ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ. తాను వ్యక్తిగతంగానే రాజీనామా చేస్తున్నానని, ఎవరి ఒత్తిళ్లు లేదని అని చెప్పారు. తన రాజీనామాను ఆమోదించడంలో చైర్మన్ జాప్యంపై ఇటీవల వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజీనామాపై 4 వారాల్లోగా నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు కాపీని ఆయన మండలి చైర్మన్కు అందజేశారు. చైర్మన్ గారు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రలోభ పెట్టారా ఎవరన్నా, లేకపోతే వ్యక్తిగతంగా నీకేమన్నా అవతల మా పార్టీలోకి రండి అని చెప్పారా అని. ఏమండి, నేను ఏ పార్టీని ఉద్దేశించి రాలేదు. నైతికంగా ఆ పార్టీని వీడి రాజీనామా చేసి ఈ పార్టీలోకి వచ్చాను. అంటే ఇక్కడ మంత్రి ఇస్తారని చెప్పారా మీకు అని అడిగారు, లేకపోతే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారా అని అడిగారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తారో మంత్రి ఇస్తారో తర్వాత నిర్ణయం సార్. నా రాజీనామా ఇప్పటి వరకు మీరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి 23/11/24లో ఇచ్చాను మీకు రాజీనామా. ఇప్పుడు వరకు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టు 4 వారాల్లో డిసిషన్ తీసుకోమన్నది. మీరు పిలిపించారు కాబట్టి నేను వచ్చాను. నాకు ఎటువంటి ప్రలోభాలు లేవు, ఏవీ లేవు, ఎటువంటి ఆశలు లేవు. జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నాకు ఏ బాధ్యతలు అప్పచెబితే ఆ బాధ్యతలు ప్రజాసేవ కోసం చేస్తాను తప్పితే వేరే వ్యక్తిగతంగా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను.